వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే మేషరాశి వారు అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. గత కొంతకాలంగా ఏదైతే ఒక ముఖ్య విషయం మీద వీరు శ్రమిస్తున్నారో ఆ శ్రమ ఫలించడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలతో ఈ వారం చాలా వరకు కూడా సందడిగా గడుపుతారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ వారం కొంతవరకు మేషరాశి వారు బయటపడతారు. ఆరోగ్యం కూడా ఈ వారం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వారు ఈ వారం ముందుకు దూసుకు వెళ్తారు. అనుకున్న లాభాలు వీరి చేతికి అందుతాయి. అలాగే ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లు కూడా చేతికంతాయి. రాజకీయ వర్గాల వరకు పదవులు దగ్గరకు వస్తాయి. నక్షత్ర పరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. శుక్రవారం వీరికి మానసిక ఆందోళన, ఆస్తి వివాదాలు. భరణి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ఆస్తి ధనలాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. గురువారం మాత్రం వీరికి ధన నష్టం అధికంగా ఉంటుంది. శ్రమ కూడా పెరుగుతుంది. కావున గురువారం జాగ్రత్త వహించాలి. ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, వివాదాలు కూడా అధికమవుతాయి. గురువారం భూ సంబంధిత విషయాల్లో, ధన సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ఈ వారం అంతా కూడా పూజించడం, అదేవిధంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో దాంట్లో విజయం సాధిస్తారు. వీరి పరపతి కూడా పెరుగుతుంది. ఇంటా బయట కూడా చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం కూడా ఈ రాశి వారికి ఫలిస్తుంది. అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే దీర్ఘకాలిక రుణ బాధలు వృషభ రాశి వారికి కొంతవరకు తొలగుతాయి. స్వల్ప ధనలాభం. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తులుగా ఈ వారం వీరు నిలుస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూల పరిస్థితి. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. నక్షత్రపరంగా చూస్తే కృత్తిక 2, 3, 4 పాదాల వారికి బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, వివాదాలు అధికమవుతాయి. గురువారం భూ సంబంధించిన